జిల్లాలో వంట గ్యాస్ కొరత ఏమాత్రం లేదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పువని జిల్లా కలెక్టర్ రాజర్షి సహా హెచ్చరించారు. ఇక జిల్లా కేంద్రంలోని విమల్ గ్యాస్ ఏజెన్సీని కలెక్టర్ ఎస్పీ తనిఖీ చేసి సిలిండర్ల స్టాక్ వివరాలు, ఆన్లైన్ బుకింగ్, ఇతర అంశాలపై సమీక్షించి నిర్వాహకులకు పలు ఆదేశాలు జారీ చేశారు. సిలిండర్ల కొరతపై సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, జిల్లాలో మాత్రం ఎలాంటి కొరత లేదని వెల్లడించారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వెంటనే వినియోగదారులకు సిలిండర్లను అందజేసేలా చర్యలు చేపడతామన్నారు. బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి డోర్ డెలివరీ సదుపాయం ద్వారా అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ ఏజెన్సీ ప్రతినిధులకు ఇవ్వడం జరిగిందన్నారు. ఎలాంటి కొరత లేకుండా పౌర సరఫరా, రెవెన్యూ, పోలీస్ శాఖలతో కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది ఉన్నా 1800-425-1939 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చని సూచించారు. అటు వినియోగదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గ్యాస్ కొరత లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈరోజు మధ్యాహ్నం మళ్ళీ ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ సిఎస్ సారు, అందరూ కలెక్టర్లతో మళ్ళీ ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. మేజర్గా ఈ ఏవైతే గ్యాస్ సప్లై విషయం సందర్భంగా మళ్ళీ వారు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ రాష్ట్రం వ్యాప్తంగా ఎక్కడైనా గ్యాస్ సప్లై కొరత లేదు, మేజర్గా మన జిల్లాలో కూడా మళ్ళీ ఏవైతే ఏజెన్సీస్ ఉన్నాయో అక్కడ కూడా ఎక్కడైనా కొరత లేదు. దీని సందర్భంగా ఈరోజు మళ్ళీ ఇక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీకి నేను, ఏసీఎల్బీ గారు, డిసిఎస్ఓ గారు, ఎంఆర్ఓ గారు ఇక్కడ విమల్ గ్యాస్ ఏజెన్సీకి రావడం జరిగింది. వారి దగ్గర కూడా ఇప్పుడు ఈరోజు చూస్తే మళ్ళీ 2 బండ్లు ఉన్నాయి. నిన్న కూడా ఒక బండ్లు వచ్చినాయి, రేపు కూడా 2 బండ్లు వస్తున్నాయి. ఒక్కొక్క బండిలో 504 అట్లా సిలిండర్స్ వస్తున్నాయి. గత వారంలో వారికి మ్యాక్సిమం ఏవైతే సేల్స్ చూస్తే 500-600 ఉండేది. ఈరోజు కూడా చూస్తే మళ్ళీ 600 కంటే కొంత ఎక్కువ 700 సేల్స్ ఉన్నాయి. కానీ ఒకటి జనం మధ్యలో అనవసరంగా ఇది అపోహం ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎటువంటి మెసేజెస్ ద్వారా మరి జనాల మధ్యలో అపోహాలు వస్తున్నాయి. కాబట్టి నేను జనాలందరికీ, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాము, గ్యాస్ కొరత, ఎల్పిజి కొరత ఎక్కడైనా లేదు. అన్ని ఏజెన్సీస్లో కూడా సఫిషియెంట్గా మరి అక్కడ గ్యాస్ సిలిండర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బుకింగ్ గురించి కూడా మళ్ళీ రూరల్ ఏరియాస్లో 45 రోజులు మళ్ళీ బుకింగ్ కోసం అవి ఏవైతే టైం లైన్ ఉన్నాయో ఫిక్స్ చేయడం జరిగింది. మళ్ళీ జనాలకి ఇబ్బంది రాకుండా గ్యాస్ సప్లై కూడా చేయాలి. పానిక్ బయింగ్ ఎవరైనా కూడా చేయకండి. నేను అందరూ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి, వినియోగదారులకి కూడా కోరుతున్నాను. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని తప్పు న్యూస్ వైరల్ అవుతున్నాయి. దట్ గ్యాస్ షార్టేజ్ ఉంది ఆదిలాబాద్లో. ఇప్పుడు ఇక్కడ వచ్చి నిన్న మీటింగ్ కూడా, మినిస్టర్ సార్ మీటింగ్ కూడా తీసుకున్నారు. మన జిల్లాలో ఏమైనా షార్టేజ్ లాగా ఏం లేవు. దయచేసి ఇట్లయినా సోషల్ మీడియా తప్పు న్యూస్ మీరు నమ్మకండి. ఈ పైన నుంచి డీజీ ఆఫీస్ నుంచి కూడా అండ్ గవర్నమెంట్ స్థాయి నుంచి కూడా ఈ సిచ్యువేషన్ మానిటర్ అవుతున్నాయి. దయచేసి ఇట్లయినా సోషల్ మీడియా మెసేజెస్ మీరు